హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది పట్టు బ్లౌజ్ అండి. పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట. ఓన్లీ థ్రెడ్ పైపింగ్ మాత్రమే ఇవ్వమన్నారు. వెనకాల సింపుల్గా కొంచెం డిజైన్ ఇవ్వమన్నారండి. అందుకోసమని ఇలా వేసామన్నమాట. ఇది ఏ విధంగా కట్ చేసామనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము. ఫస్ట్ మనకు నెక్ ఎంతవరకు కావాలో డీప్ అంతవరకు తీసుకుని అక్కడ నుండి చిన్న కర్వ్ తోటి ఇలా ఒక మనం బీస్ ముక్కతోటి గీసాం కదా, అలా కట్ చేసామండి. తర్వాత సేమ్ అదే పొజిషన్లో 1 ఇంచ్ తోటి మార్కింగ్ చేసుకుని పేపర్ సాఫ్ట్ని కట్ చేసి ఈ లైనింగ్కి అటాచ్ చేసాం అనమాట. ఇదిగోండి ఈ లోపల వైపుని ఇలా. ఇప్పుడు ఇది లోపలికి అంటే పేపర్ సాఫ్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయే విధంగా ఇగోండి ఈ పట్టు క్లాత్ని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకుని మనం దీన్ని అటాచ్ చేసేస్తున్నాం. మామూలుగా పేపర్ సాఫ్ట్ దీనికి అంటించేసేయచ్చు, కానీ ఇది పట్టు క్లాత్ కదండి. ఇన్ కేసు హీట్కి ఏదన్నా క్లాత్ ఏదైనా ఇబ్బంది అయినా చేసినా మళ్ళీ మనకు చాలా కష్టమైపోతుంది. అందుకని ఈ హీట్ తోటి అంటే ఐరన్ బాక్స్ తోటి లైనింగ్కే అటాచ్ చేస్తామండి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మెయిన్ క్లాత్కి స్టిచ్ వేస్తున్నాం అనమాట. అంటే అటాచ్ చేసేస్తున్నాము. ముందు పైనే కుట్టేస్తున్నాను, ఎందుకంటే షేప్ అనేది మారిపోకుండా ఉంటుందని. కింద నుంచి కూడా కుట్టొచ్చు, కానీ క్లాత్ ఆల్రెడీ కట్ చేసేసాం కాబట్టి మళ్ళీ ఏదైనా మిస్టేక్ రాకోకుండా ఉంటుందని ఇలా కుట్టేస్తున్నాం అనమాట. నడుము వాళ్ళకి ఎంతవరకు అయితే డీప్ కావాలో అంతవరకు మాత్రం తీసుకుని అక్కడ నుండి కట్ చేస్తామండి. ఇది పట్టు బ్లౌజ్ వల్ల ఎలాంటి ప్యాచ్ వేయొద్దన్నారు మెయిన్గా వాళ్ళు చెప్పారండి. వర్క్ చేయించుకునేంత టైం లేదు కాబట్టి థ్రెడ్ పైపింగ్ తోటే మాకు ఇవ్వండి చాలు అని ముందుగానే వాళ్ళు చెప్పడం వల్ల ఎలాంటి వర్క్ చేయించుకోలేదు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే శారీలో కలర్ ప్యాచ్ కూడా వేయలేదన్నమాట. మొత్తం ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ అంతా థ్రెడ్ పైపింగ్ తోటే వెళ్ళిపోయింది. చిన్న ప్యాచెస్ తీసుకొచ్చి వేశానండి నేను. చాలా నీట్గా ఉంది. శారీలో కలర్ తోటి ప్యాచ్లు కాబట్టి చాలా అందంగా, అది స్టోన్ వర్క్తో వచ్చిన ప్యాచ్ అండి. అందుకని పట్టు శారీకి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఒక పార్ట్ మాత్రం బ్యాక్ సైడ్ని 2 పార్ట్స్గా చేసేసాము. చేసి ఒక పార్ట్ మాత్రం ఇలా కట్ చేసి ఇలా అటాచ్ చేస్తున్నాము. ఈ పార్ట్కి మాత్రమే చూపిస్తానండి, ఎందుకంటే వీడియో లెంగ్త్ అవ్వకుండా ఉంటుంది. ఇది అర్థం అవ్వాలంటే పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కట్ చేసిన తర్వాత మార్కింగ్స్ కంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని ఇలా కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేస్తాం కాబట్టి ఈ పట్టు క్లాత్ కాబట్టి కొంచెం డిఫికల్ట్గానే ఉందండి. అంటే క్లాత్ ఎక్కడ జరగట్లేదు, కానీ ఇన్ కేస్ ఏదైనా రాంగ్ వచ్చిందంటే చాలా ఇబ్బంది అయిపోద్ది కదా. ఇది కొంచెం కాస్ట్లీ శారీ అని మరీ చెప్పారు. మేము ఇల్లు మారిన తర్వాత అక్కడి నుండి వచ్చి ఇక్కడ నా దగ్గరకు వచ్చి స్టిచ్ చేయించుకుంటున్నారండి. కాబట్టి నేను కూడా ఇంకొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా, అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు వెనకాల మనం ఎక్కడ వరకు అయితే డాట్స్ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడికి మార్క్ చేసేసుకుని క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా, అంటే లైనింగు ఇంకా మెయిన్ క్లాత్ విడిపోకుండా పట్టుకుని ఇలా కుట్టు వేస్తున్నాను అనమాట. దారపోగులు ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత సెకండ్ పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టానండి. ఇదిగోండి ఇది మెయిన్ క్లాత్, అంటే లైనింగ్ క్లాత్లోనే క్లాత్ అనమాట. మనకి ఈ బ్యాక్ వచ్చేసి ఇదిగోండి ఈ 2 పార్ట్లు ఇలా అటాచ్ అవుతాయి. షేప్ అప్పుడు ఒకలా వస్తుంది. మనం మెయిన్ క్లాత్ని ఎలా అయితే లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కదా, సేమ్ ఆ క్లాత్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంకో క్లాత్ మీద వేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇదే విధంగా బీస్ కూడా వేసుకోవచ్చు. మనం పేపర్ సాఫ్ట్ కూడా వేసుకోవచ్చు. పేపర్ సాఫ్ట్ వేస్తే ఏంటంటే కొంచెం స్టిఫ్గానే ఉంటుంది, బాగుంటుంది కూడా. కానీ ఎక్కువ వద్దమ్మా, మా కోడలు ఎప్పుడన్నా కడుతుంది, పెద్దగా కట్టదని చెప్పారు. ఆవిడ అన్నిసార్లు చెప్పడం, వాళ్ళ సజెషన్ మేరకే ఇది కుట్టించానండి. నేను ముందుగానే చెప్పాను, ఇలా పేపర్ సాఫ్ట్ కూడా వేసుకుంటే బాగుంటుందా ఆంటీ అని. కాదమ్మా, వాళ్ళు తను ఇష్టపడుతుందో లేదో తెలియదు, శారీస్ కట్టుకోవటం తక్కువ, వాళ్ళు వేరే కంట్రీలో ఉంటారండి, మన కంట్రీ కాదు. అందుకని అనమాట మళ్ళీ తీసుకొచ్చి చేయటం అది కుదరదు కాబట్టి ముందే చెప్పారు. ఇక సైడ్కి మాత్రం ఇచ్చేసాను. ఇది పట్టు శారీలోని బ్లౌజ్ కాబట్టి పన్నా ఎందుకో చాలా తక్కువ వచ్చిందండి. ఉన్న పీసులనే ఇలా అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇది బ్యాక్ ప్యాచ్ కానీ ప్యాచ్ లాగా కనిపించదు అనమాట. ఉన్న పీసుల్ని ఇలా అటాచ్ చేసి ఇవి అటాచ్ చేసినట్లుగా కనిపించకుండా ముందు ఇలా సెట్ చేసేసుకుని మిడిల్ పార్ట్ అనేది ఎక్కడుందో చూస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ మిడిల్ పార్ట్ వచ్చింది కదా, ఈ మిడిల్ పార్ట్ దగ్గర కొంచెం బీస్ తోటి ఇట్లా గీసుకుంటే అక్కడ మాత్రమే ఒక కుట్టు, మనం అటాచ్ చేసిన దానికంటే
ఒక్కటంటే ఒక్క కుట్టు ఎక్స్ట్రా ఇట్లా వచ్చి కొంచెం రఫ్ లాగినట్లుగా ముందుకి వెనక్కి 2 సార్లు కుట్టుకుంటే సరిపోద్ది. అది ఒక స్టెప్ లాగా వస్తదనమాట. ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా. ఇక్కడ మాత్రమే స్టెప్ లాగా ఉంటది. అలాగే కతిమా ఇంకొక 2 స్టెప్‌లున్నాయి కదా! అవి కూడా సేమ్ ఇదే విధంగా బీడ్స్ తోటి మార్కింగ్ చేసుకొని ఇలా కుట్టుకుంటే కొంచెం నీట్‌గా ఉంటదండి. అంటే అఫీషియల్‌గా ఉంది కాబట్టి శారీ ఎప్పుడన్నా కడతారు కాబట్టి ప్యాచ్ అది చేయించుకుంటే పద్దాక వేసుకోవటానికి కుదరదమ్మా అని వాళ్ళు పర్టిక్యులర్‌గా చెప్పారండి. దానివల్ల ఇలా కుట్టాల్సొచ్చింది. ఇదిగోండి వాళ్ళ కోడలు కూడా యూట్యూబ్‌లో చూసి ఒక బ్లౌజ్ బావుంది అని ఆ బ్లౌజు ఫోటోని నాకు సెండ్ చేశారండి. అది ఎలా అయితే ఉందో ఆ విధంగానే కుట్టాలని కొంచెం మోడలింగ్ కొంచెం మార్చి ఇలా కుడుతున్నాననమాట. అది కొంచెం హ్మ్, ప్యా స్టెప్స్ ఎక్కువగా ఉంది. స్టెప్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఇవి పెడదారంటే కూడా ఈ క్లాత్ ఏమి చాలలేదు. అంటే హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కావాలని అడిగారు. అందుకని. మనం వేసిన ప్యాచ్ సరిపోతుందా లేదా అనేది ఇంకోండి ఇక్కడ వేసి చూస్తున్నానండి. కరెక్ట్‌గానే సరిపోయింది కాబట్టి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయొచ్చు. ఇప్పుడు దీనికి అటాచ్ చేసేస్తున్నాననమాట. మనం లైనింగ్ క్లాత్‌ని తీసుకున్నాము. అది కట్ చేసాము. దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! అటు ఇటు ఆ క్లాత్ ఇది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. దీన్ని అటాచ్ చేసేసుకొని దీనికి పైపింగ్ ఇచ్చేస్తే మనం ఇంతకుముందు బ్యాక్ సైడ్ పార్ట్‌లు 2 పార్ట్‌లు కుట్టాం కదండీ! దానికి అటాచ్ చేసేస్తే సరిపోతుందనమాట. ఆల్ ఓవర్ మొత్తం బ్లౌజ్ అంతా థ్రెడ్ పైపింగే కావాలని అన్నారు కాబట్టి థ్రెడ్ పైపింగ్ వచ్చే విధంగా ముందు నెక్‌కి వేసేసుకుంటే తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం పైపింగ్ వేసేసుకోవచ్చు. పైపింగ్ వేయటం అనేది ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చూపించాం కదండీ! సేమ్ అదే ప్రొసీజర్‌లో వేశానన్నమాట. మళ్ళీ అది కూడా వీడియో పెట్టేస్తే వీడియో బాగా లెంగ్త్ అయిపోతుంది. మళ్ళీ వీడియో చూస్తానికి బోర్ ఫీల్ అవుతారని అదంతా వీడియో షూట్ చేయలేదండి. మెయిన్‌గా మనం ఏమైతే కావాలనుకుంటున్నామో అంటే ఈ బ్యాక్ సైడ్ ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చని మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేశానండి. ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్‌ని ఇప్పుడు ఇలా కట్ చేసేస్తున్నాం అన్నమాట. ఇంకా ఇది మనకి ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా వేస్టే. ఆ వేస్ట్ మళ్ళీ మనం ఏదైనా ప్యాచ్ చేసి కుట్టడానికి కుదరదు. అయినా బ్లౌజ్ అంతటికి సెట్ అయిపోయిందండి. హ్యాండ్స్‌కి కొంచెం అటాచ్ వస్తది కదా! చంకల దగ్గర అదంతా అటాచ్ చేసేసాము. అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఉన్న ముక్కలు మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది చూసుకొని ఇలా ప్యాచ్‌ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఇదిగోండి ఈ టిష్యూ పేపర్ అండి ఇది. టిష్యూ క్లాత్ గోల్డ్ కలర్‌లోనే గ్రీనిష్ టి టి టిష్యూ అనమాట ఇది. గోల్డ్ కలర్‌లో కొన్ని వెరైటీస్ ఉంటాయి కదండీ! కొన్ని బ్రాస్‌లో గోల్డ్ కలర్ ఉంటాయి. కొన్నేమో ప్యూర్ గోల్డ్ కలర్ లానే ఉంటది. ఇదేమో గ్రీనిష్‌గా ఉందనమాట. ఈ శారీకి కాదు గానీ బ్లౌజు గ్రీన్‌లో ఉంది కాబట్టి ఈ గోల్డ్ కలర్ టిష్యూ క్లాత్ తీసుకొచ్చి ఇట్లా 1 1/2గా క్లాత్‌ని కట్ చేశాను. ఈ మిగిలినటువంటి ఈ పీస్‌లో కూడా ఇంకొక ముక్క వస్తదని ఇలా కట్ చేస్తున్నా. ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఈ రెండిటిని ఇప్పుడు అటాచ్ చేస్తున్నామనమాట. మనకి బ్యాక్ నెక్‌కి పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే క్రాస్ ముక్కలే వేయాల్సొస్తదండి. క్రాస్ ముక్కలు వేస్తేనే మనం ఎక్కడ మలుపు తిప్పుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ రెండిటిని ఇట్లా అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయొచ్చని కొంచెం ఎక్కువున్నా సరే కట్ చేసి అటాచ్ చేస్తున్నాననమాట. ఈ 2 పీసులని ఇప్పుడు తీసేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఒక పీస్ కొంచెం ఎక్కువ ఉంది కదా! ఆ ఎక్కువ ఉన్నది ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. మీరు కూడా థ్రెడ్ పైపింగ్ అనేది ఇంత ఈజీగా వేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మన వీడియోస్‌లో ఏ వీడియో మీకు బాగా నచ్చిందో చిన్న కామెంట్ చేయండి. మాకు కూడా అదే విధంగా మరొక వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి క్లాత్‌ని ఇలా 2 పెట్టలుగా వేసేస్తున్నాననమాట. 2 పెట్టలుగా వేసేసి ఈ బ్యాక్ నెక్‌కి అటాచ్ చేసేస్తున్నాం. ఇది నెక్ పార్ట్ అంటే నెక్ రౌండ్ వస్తది కదా! ఇక్కడ రౌండ్ వచ్చిందనమాట. ఈ రౌండ్ షేప్ తీసుకోవచ్చు. మనం తీసుకున్నటువంటి షేప్ ప్రకారమే ఎక్కడ షేప్ అవుట్ అవ్వకోకుండా సేమ్ అదే లైన్‌లో మనం కుట్టేసుకుంటూ ఉంటే ఒక పాదం ఇంచు తోటి గ్యాప్ ఇచ్చి కుడుతున్నానండి. ఆ ఎక్స్ట్రా ఉన్నది పైపింగ్ వేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తాం ఎలాగో. ఈ మనం వేసేటువంటి క్రాస్ ముక్కని సాగదీయకోకుండా గట్టిగా పట్టుకుని లాగకోకుండా ఈ 2 ముక్కలు సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనం కుట్టేసుకుంటే సరిపోతుంది.
ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం ఇప్పుడు. ఇగో ఇక్కడ మనం ఈ నెక్‌కి ఎక్కడైతే పైపింగ్ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడ ఎక్స్ట్రా ఒక పాదం ఇంచుతో క్లాత్ ఇచ్చాం కాబట్టి ఎక్స్ట్రా ఉన్న పీస్‌ని ఇప్పుడు కట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ వేసుకుని కుట్టుకుందామండి. కొంచెం టక్స్ ఇస్తే ఏమవుతుందంటే టర్నింగ్స్ అనేవి కరెక్ట్గా తిరుగుతాయి, నీట్గా ప్రాపర్గా కనిపిస్తుంది అనమాట. మనం ఇచ్చే రౌండ్ అయినా లేదంటే ఇంకా ఎలాంటి షేప్ ఇచ్చినా కూడా నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు 12 mm తోటి థ్రెడ్ పైపింగ్ తీసుకున్నామండి. ఈ పైపింగ్ థ్రెడ్ని ఇది ఇట్లా లోపలికి ఇలా పెట్టేసుకుని ఖర్చుల్ని ఎలాగో ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఖర్చులతో పాటే ఈ థ్రెడ్ పైపింగ్ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా మనకి థ్రెడ్ మాత్రమే కనిపించేలాగా, థ్రెడ్ అయితే ఎంతైతే వెడల్పుతో ఉందో థ్రెడ్ మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు మనం ఎక్స్ట్రా వేసినటువంటి క్లాత్ లోపల ఉండిపోద్ది అనమాట. నేను ఈ బ్లౌజ్కి అయితే కనుక ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి మళ్ళీ అనుగుడు కుట్టులాగా వేయకుండా అంతా ఆల్ ఓవర్ మొత్తం నడుము నుండి మొత్తం బ్లౌజ్ అంతా చేతి పనే చేశానండి. చాలా నీట్గా కూడా వచ్చింది. వాళ్ళు ఈ మొన్న May 1కి కూడా April 31కి వెళ్ళిపోతున్నామని అన్నారు. ఆ లోపే ఇచ్చేసాను. కాకపోతే ఈ వీడియో పెట్టడం అనేది కొంచెం లేట్ అయిపోయిందన్నమాట. ఇది ఎడిట్ చేయటం కొంచెం వేసవికాలం కదండి, ఈ ఎండలకి వాటికి కొంచెం ఏ పని చేయాలన్నా డిలే అయిపోతుంది, లేట్ అయిపోతుంది. ఇట్లా థ్రెడ్ పైప్ని ఇలా థ్రెడ్ని ఇలా పెట్టేసేసుకుని లూజ్ అనేది అవుట్ సైడ్కి బయటికి రానివ్వకుండా పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చండి. నార్మల్ మిషన్ అయినా కూడా ఈ పైపింగ్ అనేది చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇది మనం ముందుగా కట్ చేసినటువంటి లైనింగ్. ఇగో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ దగ్గర మనం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి అటాచ్ చేస్తాం అనమాట. అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్ట్రా ఉన్నటువంటి కట్ చేసేస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నది బ్యాక్ పార్ట్లో ఒక పార్ట్ అండి. ఇది ఒక పార్ట్ కదా, ఈ పార్ట్కి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేస్తున్నాం అనమాట. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే ఏ విధంగా కుట్టుకోవాలనేది ఈ వీడియోలోనే చెప్తున్నానండి. ఇదిగోండి షోల్డర్ వైపునేమో 30 ఇంచ్ తోటి, భుజాల వైపు మన చేతులు అటాచ్ చేసే వైపుకేమో 1/2 ఇంచ్ తోటి మనం ఇట్లా కొంచెం క్రాస్గా కుట్టుకున్నట్లయితే భుజాలు అనేవి జారకుండా నీట్గా షోల్డర్ మీద ఉంటాయండి. అప్పుడు మనం బ్లౌజ్ ఏ మోడల్ కుట్టినా, అసలు ఏ మోడల్ కుట్టకుండా ప్లెయిన్గా కుట్టేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా బీస్తో గీసుకోవచ్చు, లేదంటే కనుక మీకు అలవాటు అయిపోయినట్లయితే కొంచెం క్రాస్గా పెట్టుకుని కుట్టేసుకోవచ్చండి. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేస్తున్నాను, కుట్లు అనేవి విడిపోకుండా ఉంటాయి. స్ట్రాంగ్గా ఉండాలంటే డబుల్ స్టిచ్ ఎలాగో షోల్డర్ మీద వేస్తాం కదా. ఇప్పుడు ఈ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతటికి కూడా ఇంతకుముందు మనం థ్రెడ్ పైపింగ్ ఇచ్చాం కదా, అదే విధంగా చూపిస్తున్నాను, అదే విధంగా కుట్టామండి. ఇదిగోండి ఇదేమో షోల్డరు, ఇదేమో మన నెక్ షేప్ అన్నమాట. ఇది ఒక పార్ట్, ఈ పార్ట్కి కూడా సేమ్ గోల్డ్ కలర్ ప్యాచ్ తీసుకొచ్చి వేసాము. ఇప్పుడు మనం థ్రెడ్స్ హ్యాంగింగ్స్ వేసుకుంటాం కదా, ఈ హ్యాంగింగ్స్ అనేవి ఇప్పుడు అటాచ్ చేసుకున్నట్లయితే మనకి ఓపెన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ హ్యాంగింగ్స్ మర్చిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ మర్చిపోతే కనుక మళ్ళీ మన స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా అటాచ్ చేస్తాము, అప్పుడు కొంచెం ఈ కుట్లు అనేవి కనిపిస్తాయి కదా. ముందే కుట్టేసామనుకోండి మనకి కుట్లు అనేవి కనిపించవు, లోపలే ఉంటాయి. మనం ఇటు నుంచి అటు తిప్పుతాం కాబట్టి ఈజీ అవుతుంది. ఇట్లా క్రాస్ ముక్కని కొంచెం లెంగ్తీ బారుగా తీసుకున్నానండి. ఈ మొత్తం బ్లౌజ్ అంతటి సరిపోయేలాగా ఇవి కూడా క్రాస్ ముక్కలే, మొత్తం బోర్ కొడతాయి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ పైపింగ్ అంతా చూపించట్లేదు. ఇదిగోండి ఇలా పెట్టేసి సేమ్ మనం ఏ షేప్తో అయితే ఇచ్చామో అదే షేప్ తోటి ఎక్కడ క్లాత్ని లాగకోకుండా త్రూ అవుట్ పైపింగ్ ఇచ్చేసాం అనమాట, థ్రెడ్ పైపింగ్. ఫైనల్గా ఇదిగోండి లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసాం. ఇది పట్టు క్లాత్ కొంచెం చాలేదండి, ఉన్న వాటిలోనే మళ్ళీ వేరే క్లాత్ తెచ్చి వేస్తే వేరే అయిపోతుందని బ్లౌజ్ ఉన్న క్లాత్తోనే ఉన్న ముక్కలతోనే ఇట్లా లోపలేమో లైనింగ్ క్లాత్ ఇచ్చాము, పైకేమో పట్టు క్లాత్ వచ్చేలాగా హ్యాంగింగ్స్ని అరేంజ్ చేసాం అనమాట. చూస్తానికి చాలా బాగుందండి. ఇదిగోండి హ్యాండ్స్ కూడా థ్రెడ్ పైపింగ్, నెక్ మొత్తం ఆల్ ఓవర్ మొత్తంగా థ్రెడ్ పైపింగేనండి, వేరే ఏమీ లేదనమాట. శారీలో మిగిలిన క్లాత్ని ఇలా ప్యాచ్ వేసామనే సంగతి కూడా తెలియకుండా నీట్గా వచ్చిందండి. చూస్తున్నారు కదా. ఈ స్టెప్స్ ఇచ్చిన దగ్గర మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపించాలని శారీలో కలర్లో తీసుకొచ్చి ఇట్లా స్టోన్ ప్యాచ్ని వేసాం అనమాట. హ్యాంగింగ్స్ కొంచెం హైలైట్ అయినాయి అనుకుంటే నెక్ షేప్ కానీ వెనకాల ఇచ్చిన స్టోన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.